హాయ్ ఎవరివన్, ఐ ఎమ్ ఉదయ్. ఈరోజు మనము నవోదయ సైనిక్లో ఆల్రెడీ పర్సంటేజెస్ టాపిక్స్లో మనం ఇంట్రొడక్షన్ గురించి చెప్పుకున్నాము. దానిలో ఎలా చేయాలి, కన్వర్షన్స్ ఎలా చేయాలి చెప్పుకున్నాము. పర్సంటేజ్ ఫార్ములాస్ కొన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు బేసిక్ కన్వర్షన్స్, బేసిక్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, కన్వర్షన్స్ ఎలా చేయాలి అవి చేసిన తర్వాత సెకండ్ లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ బేసిక్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్, బేసిక్ conversion problems. Basic conversion problems. Basic conversion problems. ఎలా చేద్దాం అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, మనకి ఏదైనా ఏది ఇచ్చినా సరే దాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఇప్పుడు ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దీంట్లో 56% ఏం కన్వర్ట్ చేయాలి? 56%ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఆల్రెడీ పర్సంటేజెస్లో ఇచ్చిన వాల్యూని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 వేయాలి కదా. ఫస్ట్ డివైడెడ్ బై 100 వేద్దాం. సొల్యూషన్ 56% అంటే 56%ని ఎలా రాసుకోవచ్చు? 56/100. ఇప్పుడు చూడు, అంటే పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం. క్యాన్సిలేషన్ దేంతో అవుతుంది? ఇప్పుడు 4తో అవుతుందా లేదా? 4 1 జా 4 4 జా 4 25 జా. ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్? 14/25. అంటే ఇచ్చిన వాల్యూస్ని, అంటే ఇప్పుడు పర్సంటేజెస్లో ఉంది, పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తాం? ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 100 చేయాలి. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం, క్యాన్సిలేషన్ కాబట్టి అలాగే వదిలేస్తాం. సెకండ్ వన్ బి. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలని ఏంటనేది. 4% అంటే ఎలా రాయొచ్చు మనం? ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్, బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ వస్తేనే పర్సంటేజెస్లో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఫస్ట్ ఈ బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ క్లియర్గా రావాలి, ఓకేనా? నెక్స్ట్ 4% మీన్స్ 4/100. 4% మీన్స్ 4/100. అంటే క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం అంతే. 4 1 జా 4 25 జా అంటే ఎంత? 1/25. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఇప్పుడంటే నార్మల్ నెంబర్స్ చేసాం. ఒకవేళ డెసిమల్స్లో ఉంటే పర్సంటేజెస్ అవి ఎలా చేయాలి? డెసిమల్స్లో ఉంటే ఇప్పుడు 0.1%. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫ్రాక్షన్స్లో మనకి ఏ వాల్యూ అనేవి ఉన్నాయి, డెసిమల్స్లో ఏమైనా పర్సంటేజ్లో ఉన్నాయి, ఎలా ఫ్రాక్షన్స్లో ఉండి ఎలాగైనా ఉన్నాయి. పర్సంటేజ్లో ఇచ్చాడంటే దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే దేంట్లో ఏం చేయాలి మనం? ఫస్ట్ డివైడెడ్ బై 100 చేయాలి. ఫస్ట్ డివైడెడ్ బై 100. 0.1/100. ఇప్పుడు చూడండి ఒకసారి, 0.1 ఆల్రెడీ డెసిమల్స్ మనకు వచ్చినాలి. ఎప్పుడైనా సరే డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే 0.1 అంటే మీనింగ్ ఏంటి? 1/10. 0.01 అంటే మీనింగ్ ఏంటి? 1/100. అలాగే 0.001 అంటే మీనింగ్ ఏంటి? 1/1000. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ నెంబర్స్ ఉంటాయో అన్ని జీరోస్ వస్తాయి కింద. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఎన్ని జీరోస్ వచ్చాయి? 1 జీరో వచ్చింది. దట్ మీన్స్ 0.1 = 1/10. అదే అలాగా 0.01 అంటే మీనింగ్ ఏంటి? అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? 1/100. అదే చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయంటే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి? 1/1000. అదే అలాగే ఇప్పుడు వేరే నెంబర్స్ 0.45 అంటే ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు 0.45 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి, అంటే 45/100. ఇలా డెసిమల్ టు ఫ్రాక్షన్స్ ఇవి కూడా మనకు తెలుస్తుండాలి. డెసిమల్ టు ఫ్రాక్షన్స్. ఇప్పుడు చూడు, 0.1 అంటే మీనింగ్ ఏంటి? 1/10. ఆల్రెడీ కింద ఏముంది? 100 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 1/1000. అంటే కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ ఉన్నాయంటే దాన్ని డెసిమల్లోకి ఇప్పుడు ఫ్రాక్షన్లో ఉంది, డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చా లేదా? డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇంతేనా? అంటే కింద ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే కింద అన్ని జీరోస్ ఉన్నాయి. క్వశ్చన్ ఇవన్నీ తెలియకుండా మనం ఏ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్, పర్సంటేజ్ సింప్లిఫికేషన్స్ ఏమీ చేయలేము. జస్ట్ ఫస్ట్ అండ్ షుడ్ ఇవి క్లియర్గా అర్థం కావాలి.
పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి, డివైడెడ్ బై 100 చేయాలి. ఫ్రాక్షన్లో నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి, మల్టిప్లై బై 100 చేయాలి. విత్ దాంతోపాటు పర్సంటేజ్ సింబల్ వేయాలి. ఈ విషయం మనకు పర్సంటేజ్ టాపిక్స్లో ఇవి తెలియాలి. పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్స్ వస్తే ఓవరాల్ మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. పర్సంటేజెస్ అని ఒక టాపిక్ నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ అంతా నేర్చుకున్నట్టే. డోంట్ నెగ్లెక్ట్. ప్రతి పేరెంట్స్ పిల్లవాళ్ళకి చెప్పండి. ఇప్పుడు డి ఎలా చేద్దాం ఏంటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు 0.1% చేస్తాం. అదే అలాగా 0.6%ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఆల్రెడీ చూడు 0.6% అంటే పర్సంటేజ్లో ఉన్న ఫస్ట్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ అంటే 0.6/100 కన్వర్ట్ చేసాము. 0.6 అంటే మీనింగ్ ఏంటి? డెసిమల్లో ఉంది. డెసిమల్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ డెసిమల్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 6/10. కింద ఏముంది? ఆల్రెడీ 100 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 6/1000. 6/1000 అంటే కింద చూడు. ఇప్పుడు ఆల్రెడీ చూడు ఇది ఫ్రాక్షన్స్లో ఉంది. 6/1000 అని ఉంది. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ రావచ్చు? ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే ఆన్సర్స్ ఇలా అన్నా ఉండొచ్చు, లేకపోతే దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 3/500 ఇలా అన్నా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. జస్ట్ ఫర్ ఇది మన క్లారిటీ కోసం చెప్తాను, ఓకేనా? ఒకవేళ అదేలాగా ఇది పర్సంటేజ్ టు ఇక్కడ చూడు మనకు ఓన్లీ ఫ్రాక్షన్స్ అని అడిగాడు కాబట్టి ఫ్రాక్షన్స్ చేద్దాం అంతే. 2 3 2 500 అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత? 3/500. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రాక్షన్స్ అడిగేటప్పుడు ఫ్రాక్షన్స్ చేస్తాం. ఇది బేసిక్ కన్వర్షన్స్. అంటే ఎలా చేస్తున్నాం? పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్లు ఎట్లా ఇచ్చిన డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోవడం. అంటే ఓన్లీ మనం పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎలా చేయాలి? పర్సంటేజ్లో ఉన్నదాన్ని పర్సంటేజ్లో ఇచ్చాడంటే ఏదైనా పర్సంటేజ్లో ఇచ్చాడంటే డివైడెడ్ బై 100 చేయాలి. డివైడెడ్ బై 100 చేసిన తర్వాత క్యాన్సిలేషన్ చేయాలి. అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదేలాగా పర్సంటేజ్లో ఇస్తాడు, దాన్ని డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? అదేలాంటి నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని పర్సంటేజ్లో ఇస్తాడు, కన్వర్షన్స్ దేంట్లో కన్వర్ట్ చేయమంటాడు? డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటాడు. డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటాడు. డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటాడు. సెకండ్ క్వశ్చన్ డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటాడు. ఈ డెసిమల్స్లోకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం మళ్ళీ వచ్చిందో అర్థమైంది. దాన్నే జస్ట్ డెసిమల్స్లో కూడా కన్వర్ట్ చేస్తాం అంతే. ఫస్ట్ క్వశ్చన్ దీనిలో కూడా ఏ ఇవి కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్ తెలియాలి. ఇప్పుడు 6% దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాను నేను? డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. కానీ పర్సంటేజ్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి లేదా? ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డివైడెడ్ బై 100 చేయాలి. డివైడెడ్ బై 100 చేసిన తర్వాత ఇప్పుడు డెసిమల్లోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేసేచ్చా లేదా? అంటే కింద ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ వస్తాయి. అంటే చూడు పర్సంటేజెస్ టు డెసిమల్స్ కన్వర్ట్ అయిపోయిందా లేదా? దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్స్. ఈ కన్వర్షన్స్ అర్థమైందంటే ఎలాంటి మ్యాథమెటిక్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. పర్సంటేజెస్ అనేది వెరీ వెరీ ఈజీ టాపిక్. ఈ టాపిక్ ఒక్కటి అర్థమైతే ఈ సైనిక్ అండ్ నవోదయాలో ఎట్లాంటి సిలబస్ వచ్చినా ఎలాంటి టాపిక్స్ వచ్చినా ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తాం. డోంట్ ఫియర్, చాలా ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్లియర్గా ఫస్ట్ క్లాస్ నుంచి నేనేం చెప్పుకున్నాం? పర్సంటేజ్లో ఓవర్ వ్యూ ఒకటి చెప్పుకున్నాం. అంటే ఎట్లా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఏంటి ఓవరాల్ వ్యూ ఒకటి చెప్పుకున్నాము. ఆ ఓవరాల్ వ్యూ చెప్పుకున్నాక ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. ఇంట్రొడక్షన్లో కన్వర్షన్స్ ఎలా చేయాలో చెప్పుకున్నాము. కన్వర్షన్స్ చెప్పుకున్న తర్వాత ఫార్ములాస్ కనుగొని చెప్పుకున్నాము ఇంట్రొడక్షన్ లెసన్ 1లో. దాని కంటిన్యూ బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత సింప్లిఫికేషన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ బి 28% అంటే ఎలా రాయాలి? ఫస్ట్ పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్లెస్ కన్వర్ట్ చేసిన దేంట్లో కన్వర్ట్ చేయాలి? చూడు కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఎన్ని జీరోస్ ఉండాలి? 2 నెంబర్స్ ఉండాలి. అంటే 0.28. క్యాల్కులేషన్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూస్ వేసేయచ్చు. ఇప్పుడు నేను డెసిమల్స్లో ఇస్తాను నేను. ఇప్పుడు 0.2%.
నాకు ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాను, ఇప్పుడు డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటున్నాను. డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చెక్ చేద్దాం. 0.2% అంటే 2 ఫస్ట్ 0.2% అంటే 0.2/100 ఎంతనా. ఫస్ట్ పర్సంటేజ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తాను, ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాను. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే మళ్ళీ 0.2 అంటే మీనింగ్ ఏంటి, 2/10, కింద ఏముంది ఆల్రెడీ 100 ఉంది. అంటే దీని ఆన్సర్ ఎంత, 2/1000. 2/1000 అంటే మీనింగ్ ఏంటి, కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత మస్ట్ చూడ ఎన్ని జీరోస్ రావాలి, ఎన్ని నెంబర్స్ రావాలి, 3 నెంబర్స్ రావాలి. ఈ బేసిక్ కన్వర్షన్స్ రాకపోతే ఈ పర్సంటేజ్ టాపిక్ అనేది అర్థం కాదు. 0.04%, 0.04%. ఇప్పుడు చూడు ఇది పర్సంటేజ్లో ఉంది, నేను దేంట్లో కన్వర్ట్ చేయాలంటున్నాను, డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటున్నాను. డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి ఒకసారి. ఫస్ట్ దీన్ని నేను ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటాం ఫస్ట్, అంటే 100 అయిపోయింది. ఇక్కడ చూడు పాయింట్ తర్వాత ఇది డెసిమల్ నెంబర్, పైన నోమినేటర్లో ఏముంది, డెసిమల్ నెంబర్ ఉంది, అంటే 0.04 ఉంది. 0.04 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కింద 2 జీరోస్ పెట్టాను. కింద ఆల్రెడీ ఏముంది, 100 ఉంది. అంటే మొత్తం ఎంత, 4 ఎన్ని జీరోస్ వస్తాయి, 4 జీరోస్ వస్తాయి. ఇట్లా 4 జీరోస్ వస్తే ఇప్పుడు డెసిమల్లో కన్వర్ట్ చేయండి ఏమవుతుంది, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలి, దిస్ ఈజ్ ద ఆన్సర్. కింద ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ ఉంటాయని మీనింగు. సరేనా, చాలా ఈజీగా ఉంటాయి. బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ అర్థమైతేనే ఈ పర్సంటేజ్ సింప్లిఫికేషన్స్ అని అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. డోంట్ నెగ్లెక్ట్. సరే, పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం, పర్సంటేజ్లో ఉన్నదాన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేసాం, డెసిమల్స్లో కూడా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం, డెసిమల్స్లో ఉన్నదాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదో ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం ఏ. సరే, ఇప్పుడు మనం ఒక 3/5 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఒక ఫ్రాక్షన్లో ఇస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ దేంతో మల్టిపుల్ చేయాలి మనం, ఈ నెంబర్ని దేంతో మల్టిపుల్ చేయాలి, 3/5 × 100 వేయాలి. దాంతోపాటు ఏం వేయాలి, పర్సంటేజ్ సింబల్ వేయాలి. మళ్ళీ క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ అయితే 5 1 = 5 20 = 3 × 20 ఎంత, 60%. అలాగే సెకండ్ క్వశ్చన్. సరే, కొన్ని పెద్ద క్వశ్చన్స్ చేద్దాం, కొన్ని వేరే నెంబర్స్ చేద్దాం. ఓకేనా, 23/56. 23/56 దీన్ని ఫ్రాక్షన్స్లో ఉంది. ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయాలి, నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనకు తెలియాల్సిన చిన్న లాజిక్ ఏదంటే ఏదైనా సరే ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ 100తో మల్టిపుల్ చేయాలి, దాంతోపాటు పర్సంటేజ్ సింబల్ వేయాలి. అంటే 23/56 × 100%. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. చూడు, కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే ఏంది, 6 is the whole number, 3/4 is the ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ కాంబినేషన్ మనం ఏమంటాం, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, 6 3/4 అంటే వాళ్ళు 1 1/2 అంటే ఎలా రాస్తాం మనం, అంటే 1 + 1/2 అని మీనింగ్. దిస్ ఈజ్ ద హోల్ నెంబర్, దిస్ ఈజ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది, ఇప్పుడు 2 1 = 2, 2 + 1 3/2 ఇలా చేయాలి. అదేలాగా ఇప్పుడు 6 3/4 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 6 4 0 ఎంత, 24, 24 + 3 ఎంత, 27, 27/4. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి దేని కన్వర్ట్ చేస్తాను, ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తాను. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి దేని కన్వర్ట్ చేయాలి ఇప్పుడు, అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫ్రాక్షన్, బట్ ఏ ఫ్రాక్షన్ అది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ప్రాపర్ ఫ్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రాపర్ ఫ్రాక్షన్లో నోమరేటర్స్ అనేది స్మాలెస్ట్ ఉంటుంది, డినామినేటర్ అనేది బిగ్గెస్ట్ ఉంటుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో నోమరేటర్ అనేది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, డినామినేటర్ ద స్మాలెస్ట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇది ఏ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో నోమరేటర్ అనేది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కంపేర్ టు ద డినామినేటర్. అంటే ఇప్పుడు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన తర్వాత పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. 4th క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం. 4 1 = 4 25 అంటే 27 × 25 ఎంత వస్తే అంత ఆన్సర్.
ఇది మల్టిపుల్ చేస్తే ఎంత వస్తే అంత ఆన్సర్. అంటే 25 స్క్వేర్ ఎంత 625, 625 50 ఎంత 675%. 675%. ఒకవేళ డెసిమల్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు డెసిమల్స్ ఇస్తే డెసిమల్స్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి. డెసిమల్స్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి. డెసిమల్స్ టు పర్సంటేజ్ కన్వర్ట్, ఇది ఏ నెంబర్, ఇది డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలంటున్నాను నేను, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటున్నాను. పర్సంటేజ్ డైరెక్ట్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏది ఫస్ట్ డెసిమల్ నెంబర్ ఉంది, డెసిమల్ దేంట్లో కన్వర్ట్ చేసుకుందాం, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. అంటే 2/0.2 అంటే మీనింగ్ ఏంటి, 2/10. 2/10 అనేది ఫ్రాక్షన్ కదా, 2/10 ఫ్రాక్షన్ అయితే దేంట్లో మల్టిపుల్ చేస్తాం, ఇప్పుడు 100తో మల్టిపుల్ చేస్తాం. దేంతో మల్టిపుల్ చేస్తాం, 100తో మల్టిపుల్ చేస్తాం. అండ్ పర్సంటేజ్ సింబల్ వేస్తాం. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తాం. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 10 ఎంత 20%. అంటే 0.2 అంటే ఎంత పర్సంటేజ్, 20%. అలాగే 0.3 అంటే ఎంత పర్సంటేజ్, 30%. 0.4 అంటే ఎంత పర్సంటేజ్, 40%. 0.5 అంటే ఎంత పర్సంటేజ్, 50%. అంటే ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సరే ఇంకోటి సెకండ్ క్వశ్చన్ 0.25 అనేది ఉంది. ఇప్పుడు నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ డెసిమల్ నెంబర్లో ఉంది. డెసిమల్లో ఉంటే దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటే కింద ఎన్ని జీరోస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి. 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోయింది. ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోతే దేంతో మల్టిపుల్ చేయాలి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్రాక్షన్స్ ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయిపోతే 25%. ఇలా డెసిమల్స్లో ఇచ్చిన పర్సంటేజ్లోకి వెళ్తాం. ఫైండింగ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. అంటే ఒక నెంబర్ ఇస్తాడు, 500 అనేది ఇస్తాడు. 500లో ఇప్పుడు 20% అంటే ఎంత, 30% అంటే ఎంత, 50% అంటే ఎంత. అంటే ఫైండింగ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. ఆఫ్ అంటే ఏంది, ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఆఫ్ అంటే ఏంది, ఇంటూ. ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఆఫ్ అంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ అంటే ఇంటూ. అది ఈజ్ అంటే ఈక్వల్స్ టు. ఓకేనా. అండ్ అంటే ప్లస్. ఆర్ అంటే ఆర్ ఆల్సో ఈక్వల్స్ టు. ఇవి బేసిక్స్ అనేది తెలియాలి. ఓకేనా. ఇప్పుడు ఒక నెంబర్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాను, ఓకే ఇంతకుముందు చెప్పాను మీకు మామూలుగా. ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏదో ఒక పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ అనుకుంది. ఆఫ్ అంటే ఏంది, ఇంటూ నెంబర్ ఎంతో తెలియదు నాకు, ఎక్స్ అనుకున్నా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి, పర్సంటేజ్ అంటే దాని మీనింగ్ ఏంటి, P/100 ఇంటూ ఎక్స్. అంటే దేన్నైనా సరే ఒక నెంబర్లో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ 20% ఆఫ్ 500 అంటాం. అంటే 20% ఆఫ్ 500 దాని మీనింగ్ ఏంటి, 20% ఆఫ్ 500 దాని మీనింగ్ ఏంటండి. అంటే ఒక 500లో 20% ఎంత అంటాడు, అంటే 500లో 20% ఎంత అంటాడు. అంటే ఎలా రాసుకోవాలి, ఇలా రాసుకొని 20% అంటే మీనింగ్ ఏంటి, 20% అంటే మీనింగ్ ఏంటి, 20 ఫస్ట్ దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. హాఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటూ 500. ఇప్పుడు క్యాన్సిలేషన్స్, ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసేయచ్చు. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. అంటే 20 × 5 ఎంత, 100. అంటే 500లో 20% ఎంత అంటే 100. అంటే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు 1000లో 20% అంటే ఎలా, అది కూడా చేద్దాం ఒకసారి. అంటే బేసిక్స్ తెలియాలి ఫస్ట్. ఇదేలాగా 20% ఆఫ్ 1000 అంటే ఎలా చేయాలి, ఇప్పుడు 1000లో 20% ఎంత అంటే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే 20/100 ఆఫ్ అంటే ఏంది, ఇంటూ 1000. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేసేయచ్చు. 20 × 10 ఎంత, 200. అంటే 1000లో 20% ఎంత అని చెప్తామో 200 అని చెప్తాం. అర్థమవుతుందా. ఎవరైనా జనరల్గా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాల్సింది ఏంటంటే ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒకేసారి హయ్యర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలిస్తే ఆటోమేటిక్గా పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఒక ఆర్డర్ వైజ్ ఒకసారి క్లాసెస్ వీడియోస్ చూసారంటే ఒక ఆర్డర్గా ఉండాలి. ఓకేనా.
ఏదైనా చెప్పేటప్పుడు నోట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ నోట్ చేయాలి. అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పిల్లలకైతే పేరెంట్స్ ఒకవేళ చూస్తూ ఉంటే ఈ నోట్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మీ పిల్లలకి. సైనిక్ ప్రిపేర్ వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. అండ్ నవోదయ వాళ్ళకి 20 క్వశ్చన్స్ కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుంది. దీన్ని దాటి ఈ మోడల్స్ దాటి వేరే క్వశ్చన్స్ పోడు. ఓకేనా? మా పిల్లలు ఎవరైనా సరే చూస్తూ ఉంటే ఎవ్వరు భయపడద్దండి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలి, ఏదైనా డౌట్ ఉంటే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. 100లో 12% ఆఫ్ 1200 అంటే 12% ఆఫ్ 1200 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 1200 అనే ఒక నెంబర్లో ఒక వాల్యూలో నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నా, 12% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే ఇట్లా రాసుకోవాలి. అంటే 12% అంటే దాని మీనింగ్ ఏంటి, 12/100 అంటే 1200 ఇంటూ 1200. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 12 ఇంటూ 12 ఎంత, 12 స్క్వేర్. అంటే 12 స్క్వేర్ వాల్యూ ఎంత, 144 అంటే 1200లో 12% ఎంత అని చెప్తే 144 అని మనం చేయాలి. అర్థమవుతుందో? ఇప్పుడు 5000లో 25% అంటే ఎంత, ఇప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఇంకా 5000లో 25% అంటే ఎంత అంటే 5000 వేస్తాం, దీంట్లో 25% అంటే ఇట్లా రాసుకుంటాం అంతే. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 25 5 ఎంత, 125 అంటే ఎన్ని జీరోస్ మిగిలాయి, 1 జీరో మిగిలింది. అంటే దిస్ ఇస్ ద ఆన్సర్ అంతే. 1250 అంటే 5000లో 25% ఎంత అంటే వాల్యూ ఎంత అంటే 1250 అంటే 1250 రూపీస్. ఇలా జనరల్గా చెప్పాలి. అంటే ఇలా చేయగలిగితే మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ కాన్సెప్ట్స్ వస్తాయి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఏదైనా చెప్తా ఉన్నామంటే దాని నోట్స్ రాయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ లెసన్ ఆల్రెడీ ఈ లెసన్ 1లో దిస్ ఈజ్ ద బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్. ఈ బేసిక్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ వస్తే లెసన్ 2 అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. లెసన్ 2లో ఏం చేస్తున్నాం, సింప్లిఫికేషన్ చేస్తాం. ఇవన్నీ లెసన్ 2లో మనకు పనికి వస్తాయి. ఎలా చేస్తాం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్